సామెతలు 17:14 ఇలా ఉంటదండి. వివాదము అధికము కాకమునుపే దాన్ని విడిచిపెట్టుము అని. ఎంత చక్కటి వాక్యం కదా! ఒక ముత్యం లాంటి మాటలనమాట ఇవి నిజంగా. ఆ భార్యాభర్తల మధ్య కానీ, లేదా అత్తకి, కోడలికి మధ్య కానీ, లేదా తోబుట్టువులకు మధ్య కానీ, ఏ రిలేషన్‌షిప్‌లోనైనా సరే బంధం అనేది బలహీనపడడానికి లేదా తెగిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, అనుకోని రీతిగా ఒక రకమైన అక్కడ సిట్యుయేషన్ జరుగుతున్నప్పుడు, ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు దాన్ని మనం కూల్ చేయకోకుండా అంటే దాన్ని అక్కడికి స్టాప్ చేయకోకుండా ఎప్పుడైతే ప్రొలాంగ్ చేస్తామో, అధికం చేస్తామో, చిన్న అదంటారు కదా! గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు అని. ఒక చిన్న మాటతో పోయేదాన్ని చాలా ప్రొలాంగ్ చేస్తే ఎప్పుడైతే మనం తీసుకెళ్తామో ఆటోమేటిక్‌గా ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం అనేది ఖచ్చితంగా బలహీన పడిపోవడానికి కారణం ఉంటది. మీకింకా అర్థం అవ్వడానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్ద పెద్దగా ఎక్కడైనా ఒక మంటలు చెలరేగుతున్నాయనుకోండి, చాలామంది ఏం చేస్తారు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఫైర్ ఇంజిన్‌కి ఫోన్ చేయడమో, లేదా నీళ్లు తీసుకెళ్ళి ఆర్పడమో, ఇసుకని వెళ్ళి దాని మీద వేయడమో, అంటే ఆర్పడానికి వారికి తెలియకుండానే వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెట్టేస్తారు. ఎందుకు? ఆ మంటలు అధికం అవ్వకూడదు. ఆ మంటల వల్ల చుట్టుపక్క ప్రదేశాలు ఏవి కూడా మరి ఎఫెక్ట్ అవ్వకూడదని ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు దాన్ని ఆర్పేయాలని చూస్తారు కదా! మరి అదే మన జీవితంలో ఎందుకు వర్తించదంటారు? ఏదైనా అక్కడ ఒక గొడవ జరుగుతున్నప్పుడు కానీ, ఏదైనా ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ జరుగుతున్నప్పుడు కానీ, ఏ సిట్యుయేషన్‌లో అయినా సరే, అరే ఇది ఇలాగే ప్రొలాంగ్ అయితే ఎక్కడి వరకెళ్తుంది? ఇది ఇలాగే కొనసాగితే ఎన్ని కుటుంబాలు లేదా ఎన్ని బంధాలు దెబ్బతింటాయని ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించామా? అలా ఆ యొక్క వివాదం అధికం కావడం వల్ల దెబ్బతినేది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య బంధమే కాదు కానీ, తన చుట్టూ ఉన్న వారు కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలనుకోండి, పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. కుటుంబంలో సమస్యలనుకోండి, భర్తకి సమాధానం ఉండదు, భార్యకి సమాధానం ఉండదు, బిడ్డలకి, తల్లిదండ్రులకి ఇలా చాలా మందికి సమాధానం ఉండదు. కానీ ఎప్పుడైతే ఇంకా ఒక చక్కటి మాట బైబిల్‌లో ఉంటది, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తదట. ఎప్పుడైతే మనం నిజంగా అవతలి వ్యక్తి బుద్ధి లేనోడో, బుద్ధిహీనుడో, ఎలాంటోడో మనకు అవసరం లేదు. మన మాట అనేది అవతలి వ్యక్తి బుద్ధిహీనుడో, బుద్ధి లేనోడో, బుద్ధి ఉన్నోడో మనకు అవన్నీ అవసరం లేదు. బట్ ఎప్పుడైతే నిజంగా బుద్ధి కలిగిన వ్యక్తిగా మనం ఓకే, ఎదుటోడు ఏదంటే అది మాట్లాడేస్తున్నాడు, పోన్లే మనం జ్ఞానం కలిగి ఉండాలి, ఈ వివాదాన్ని ప్రొలాంగ్ చేయకూడదు, ఈ వివాదాన్ని, గొడవని, ఈ యొక్క సమస్యని తెగేదాకా లాగకూడదు అని ఇంకిత జ్ఞానం ఎప్పుడైతే దేవుని ఎరిగిన పిల్లలుగా మనం కలిగి ఉంటామో, ఎదుటోడు ఎంత గొడవ సృష్టించాలనుకున్నా, ఎదుటోడు ఎంత బంధాన్ని తెంచేసుకోవాలనుకున్నా కానీ ఖచ్చితంగా మన యొక్క జ్ఞానంతో, మన యొక్క బుద్ధితో, దేవుడు మనకు అనుగ్రహించిన తెలివితేటలతో ఆ బంధాన్ని మనం నిలుపుకోగలం. ఎందుకంటే నువ్వే ఎంత అంటే నేనే ఎంత అని అక్కడ ఆ యొక్క సీన్ క్రియేట్ చేయట్లేదు. ఓకే ఫైన్, నువ్వు వాగుతున్నావు, వాగేసేయ్ అనేసి ఎప్పుడైతే మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించుకొని దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానంతో ముందుకెళ్తామో ప్రియులారా, ఖచ్చితంగా వివాదాన్ని మనం అధికము చేసే గుంపులో ఉండం. తద్వారా మన కుటుంబాలు బాగుపడతాయి, మన ద్వారా మన తోటి వారు బాగుపడతారు, మన పిల్లలు ఇంకా అభివృద్ధి చెందుతారు. నిజంగా భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు, భార్యాభర్తలు ఏదైనా ఇంట్లో దెబ్బలాడేసుకుంటున్నప్పుడు పిల్లలకి ఎంత నరకం తెలుసా? చాలా భరించలేని బాధ వాళ్ళు పడుతుంటారు ఆ పసి హృదయాల్లో. అది వాళ్ళకి అందివ్వకూడదంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనమే ఒక స్టెప్ తగ్గినా వచ్చే నష్టం ఏం లేదు. వివాదాల్ని అధికంగా కోర్టులు మెట్లెక్కకుండా, నరహత్యల వరకు తీసుకెళ్లకుండా, ఒక వ్యక్తిని మరి మాటలతో చంపేంతగా మన వివాదాలు ఉండకుండా తగ్గించుకుందాం. అది ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే మనకి యొక్క బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటల ద్వారా మన కుటుంబాన్ని మనం కట్టుకోవచ్చు. మన యొక్క టెంపర్ని తగ్గించుకునే మాటలు చాలా ఇందులో ఉంటాయి. మీకు ఉపయోగపడుతున్న ఈ మాటలను ఆశిస్తున్నాను. ఎవరు కూడా ఎటువంటి సిచ్యువేషన్ మీ ఫ్యామిలీలో కానివ్వండి, మీరు వర్క్ చేసే ప్లేసెస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే అక్కడ ఒక వివాదం జరుగుతుంది, గొడవ జరుగుతుంది అన్నప్పుడు దాన్ని అణచేవారిగానే మనం ఉందాం, కానీ దాన్ని రెట్టింపు చేసేవారిగా మనం ఉండకూడదని మరి ప్రియమైన దేవుని పిల్లలుగా మీ అందరికీ మనవి చేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను.